హాయ్ అండి, వెల్కమ్ టు శివనా కార్ డెకర్స్ విజయవాడ. అయితే వర్షాకాలంలో వెహికల్స్లోకి వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. దాని గురించి ముఖ్యంగా మీకు ఒక వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నామండి. వర్షాకాలంలో ఇలా మనకి ఏంటంటే కారులోకి వాటర్ అయితే వచ్చేస్తాయి. మనం ఆల్రెడీ పైన ఫుల్ మ్యాట్ అనేది వేస్తాం కదా, పీవీసీ మ్యాట్. కింద ఏం కనపడదు మనకు. వాటర్ కనపడినప్పుడు ఏంటి వాటర్ ఏం లేదులే అనుకుంటాం. కానీ కింద కంపెనీ డిఫాల్ట్గా ఇచ్చిన కార్పెట్ ఏదైతే ఉందో ఆ కార్పెట్ కింద కాటన్ అనేది వస్తుంది. ఆ కాటన్ అనేది వాటర్ను మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని స్టోర్ చేసుకుని ఉంచేస్తుంది. దాదాపు అదైతే ఆరదు, తడిచిందంటే వన్స్ ఆరదు. కాబట్టి ఏంటంటే అది మనం వెహికల్ తడిచినప్పుడు వీలైనంత త్వరగా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఆ మ్యాట్ అనేది మనం ఏదైనా గ్యారేజ్లో కానీ లేదంటే ఇలా షాపుల్లో కానీ పెట్టేసి మొత్తం మ్యాట్ అయితే ఇలా రిమూవ్ చేసేయాలండి. రిమూవ్ చేసేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసి, కొంతమంది ఏం చేస్తున్నారంటే అలా జస్ట్ అలా పెట్టి ఏదో హీట్ మిషన్తో హీట్ పెట్టేసి అడావిడిగా వేసేస్తున్నారండి. అలా మాత్రం పొరపాటున వేయకూడదండి. కార్పెట్ మ్యాట్ అనేది మ్యాక్సిమం ఒక 2 days వెహికల్ డ్రై అవ్వాలి, తర్వాత కార్పెట్ కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాత వేయాలండి. అంటే హడావిడిగా ఇప్పుడు వెళ్ళిపోవాలి వేసేయాలని అనేది ఎప్పుడు చేయొద్దండి. ఆ చెమ్మ అయితే అలాగే ఉంటుంది. ఆ చెమ్మ వల్ల ఏంటంటే ఇదిగోండి చూడండి, జస్ట్ ఒక 2 daysకి ఆ రకంగా రస్ట్ వచ్చేసింది. అలాగ వారం 10 రోజులు 10 to 15 days అలా ఉండిపోయింది అనుకోండి, మ్యాక్సిమం తుప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండి, తడిచిన తర్వాత వెహికల్ని వీలైనంత త్వరగా మ్యాట్ అయితే రిమూవ్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసి ఒకసారి మళ్ళీ మనం వాటర్తో కడుక్కోవాలి. ఒకసారి వాటర్తో కడిగి నీట్గా ఫ్లోర్ అయితే ఎయిర్ అయితే పెట్టేసి ఒక 2 రోజులు మ్యాక్సిమం ఒక 2 days అన్న ఎండ బాగుంటే మ్యాట్ డ్రై అవ్వాలి, ఇది డ్రై అవ్వాలి. ఇక్కడ మనకి పైన కంపెనీ డిఫాల్ట్గా ఇచ్చిన కార్పెట్ మ్యాట్ ఏదైతే ఉందో అదిగోండి, అక్కడ హోల్ ఏదైనా పడిందనుకో మనం అలా గమ్ అది పెట్టేయడం జరిగింది. రబ్బర్ పేస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత దానికి రస్ట్ స్ప్రే అనేది ఉంటుందండి. అంటే మామూలుగా ఏదన్నా కొంచెం ఎడ్జ్లో వస్తే కనుక రస్ట్ స్ప్రే చేస్తే మనకు సరిపోతుంది. లేదంటే అది ఎక్కువగా వచ్చేసిందంటే రస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏదన్నా సర్ఫేస్ మీద పెయింట్ అలాంటిది వేసుకున్న తర్వాత వేసుకోవాలి. మేమైతే ఆ పైన వచ్చిన వాటి మీద రస్ట్ స్ప్రే అయితే చేయడం జరిగింది. అలాగే ఒక 2 days ఈ మ్యాట్ని అయితే మనం మా దగ్గరికి వస్తే మేము మొత్తం ఓపెన్ చేసి కస్టమర్కే మ్యాట్ అదన్నీ ఇచ్చేస్తాము. ఒక 2 days ఆగిన తర్వాత మళ్ళీ ఎండబెట్టుకుని వస్తే సరిపోతుంది. డ్రై చేసిన తర్వాత. లేదు మన దగ్గరే పెట్టమంటే మన దగ్గరే ఎండబెడతాం. కానీ వెంటనే హడావుడిగా వేయడం అయితే వేయకూడదండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ దాంట్లో చెమ్ము ఉండే ప్రమాదం, అసలు చెమ్ము అనేది ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుందండి, లోపల కార్పెట్ స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తడిచిన వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా షాపులకు కానీ ఇలా వర్కర్స్ దగ్గరికి కానీ వెళ్ళి అంటే మీరు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే దాన్ని అయితే ఏమీ చేయలేరండి. ఎవరైనా చిన్న షాపులు కానీ వర్కర్స్ కానీ ఉంటారు కదా, సీట్ కవర్స్, వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళదంతా రిమూవ్ చేసి నీట్గా మొత్తం డ్రై అయిన తర్వాత తిరిగి మళ్ళీ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 2 days అయితే అయింది. 2 days అయిన తర్వాత మొత్తం ఆరిపోయింది. కింద కాటన్ అయితే అంటే లేటెస్ట్ వెహికల్ అనుకోండి, ఆ కాటన్ తడిసినా డ్రై అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఓల్డ్ వెహికల్ అనుకోండి అవదు. మేమైతే ఏమిటంటే ఇలాగా థర్మోకోల్ షీట్ అనేది మళ్ళీ మొత్తం కరెక్ట్గా యాజ్ మెజర్మెంట్ ప్రకారం మొత్తం నీట్గా కట్ చేసి, ఇదైతే వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు, హీట్ రిజెక్షన్ అయితే ఉంటుంది, వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి దాని తర్వాత మనం ఇదైతే వేసేసి దానిపైన మనం తిరిగి కంపెనీ కార్పెట్ అనేది డిఫాల్ట్గా వచ్చిన కార్పెట్ అనేది వేసేయడం జరుగుతుంది. అంటే కంపెనీ కార్పెట్ అనేది మ్యాక్సిమం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అది పోలోప్రోలైన్ మెటీరియల్తో తయారవుతుంది. పైన లూప్ ఉంటుంది కాబట్టి కింద పీవీసీ లేయర్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈజీగా ఎండిపోతుంది. అంత టైం ఏం పట్టదు. మ్యాక్సిమం గట్టిగా ఎండేస్తే మాత్రం ఎండిపోతుంది. కాబట్టి అదే వాడుకోవటం బెటర్ ఆప్షను. లేదు మ్యాట్ బాగా పాడైపోయినా కూడా కార్పెట్ అనేది మా దగ్గర అయితే దొరుకుతుంది. ఈ డై కార్పెట్ ఉంది సేమ్ దొరుకుతుంది. మీకు ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అయితే వెహికల్ అనేది తడిచిన తర్వాత వీలైనంత త్వరగా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవటమే బెటర్ ఆప్షన్, ఉత్తమ పైన. లేదంటే కింద రస్ట్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని టెక్నికల్ వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఆల్ కార్ యాక్సరీస్ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర.